గోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం నిన్నటిదాకా మహారీజన్ యొక్క ఫంక్షన్స్ తెలుసుకున్నాం. దాంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్ అని ఒకటి చెప్పుకున్నాం. అదేంటంటే మెయింటైనింగ్ ద ఆకాషిక్ రికార్డ్స్. ఈ ఆకాషిక్ రికార్డ్స్ మాట వినంగానే మీకు ఇంకొక వేరే యూట్యూబ్ వీడియోల్లో కూడా ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. ఆకాషిక్ రికార్డ్స్, ఆకాషిక్ రికార్డ్స్ చదవటం నేర్పిస్తాం. ఆకాష్ రికార్డ్స్ మేనేజ్ చేయటం. ఆహ్, దాని ద్వారా ఎగ్జిస్టెన్స్ నుండి ఫ్రీ అవ్వటానికి మీకు దారి చూపిస్తాం. ఇలాగ కొన్ని స్కూల్స్ పాప్ ఔట్ అయ్యాయి. కొంచెం బివేర్ ఆఫ్ దట్. ఎందుకంటే ఇ ఈ ఈ ఆధ్యాత్మిక నాలెడ్జ్‌లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ఎక్కడికక్కడ ఇదే అల్టిమేట్ నాకు అర్థమైపోయింది అనే భావనలోకెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఇంకా తెలుసుకోవాల్సిందుంది అనే భావన నుంచి బయటకొచ్చావో, అది నీకు బ్యారియర్ అయిపోతుంది. దీన్ని నాలెడ్జ్ బ్యారియర్ అంటారు. సో, నీకు తెలిసిందే స్ అల్టిమేటు ఇంక తెలుసుకోవాల్సిందేం లేదు అనే బ్యారియర్ ఫార్మ్ అవుతుందనమాట. బట్ నేను కొంత తెలుసుకున్నాను. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటే ఇంకా తెలుసుకునే జ్ఞానయుగంలో నువ్వు ముందుకు వెళ్తావు. అంతేగాని నువ్వు తెలుసుకుందే ఎనఫ్ అయిపోయింది, కంప్లీట్ అనుకోద్దు. ఇది తెలుసుకోవటానికి ప్రస్తుతం మనం ఒక మ్యాప్ రూపంలో తెలుసుకుంటున్నాం. ఇంకా మనం ఎక్స్‌పీరియన్షియల్ కాలేదు. ఎక్స్‌పీరియన్షియల్‌కి ఏం కావాలి? ఎ ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? వీట్ల గురించి ఇంకా రాలేదు ఓ రకంగా. అయితే కొన్ని వచ్చాయి. అంతకుముందు కొన్ని కొన్ని ప్రాక్టీస్‌లు చెప్పడం జరిగింది మొదట్లో. ఇది ఇంచుమించు 150 వీడియోస్, 200 వీడియోస్ దగ్గరలో. బట్ కానీ అవేమిటాయంటే, ఈ యోగాలో ఎస్టాబ్లిష్ చెయ్యాలి అంటే, నీకు బ్యాలెన్స్, ఇంటెన్సిటీ 2 ఇంపార్టెంట్. ముందు బ్యాలెన్స్ ఫార్మ్ అవ్వాలి. తర్వాత ఇంటెన్సిటీ ఫార్మ్ అవ్వాలి. మనం బ్యాలెన్స్ అవ్వటానికి నీ యొక్క థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు, నీ యొక్క ఫిజికల్ బాడీ నీ యొక్క అస్ట్రల్ బాడీ, నీ యొక్క ఆహ్, క్యాజువల్ బాడీ వీటితో వర్క్ చేయాలి. అంటే ఫిజికల్ బాడీతో ఏం వర్క్ చేయగలం? అలాగే చిత్తాతో ఏం వర్క్ చేయగలం? అనే దాని గురించి ఎక్సర్‌సైజ్ వచ్చినట్టు లెక్క. అది ప్రైమరీ లెవెల్ ఆఫ్ యోగా కింద లెక్క. ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా అర్థమైతే, ఆ అర్థంలోంచి ఒక సంకల్పం ఏర్పడాలి. ఆ సంకల్పం శక్తి రూపంలో నీ లోపల ప్రసరించాలి. దాని నుండి అది నీ మనసుతో ఇంటిగ్రేట్ అయ్యి, నీ మనసు నీ చేత స్వాభావికంగా సహజసిద్ధంగా ప్రాక్టీసెస్ చేయించాలి. తద్వారా నువ్వు ఫిజికల్ బాడీతో చేయాలి. ఇది అడ్వాన్స్‌డ్ యోగా అన్నమాట. సైంటిఫిక్ యోగా అని చెప్పొచ్చు. సో, దేర్‌ఫోర్ ఇంకా మనము ఔట్‌లైన్ మ్యాపే తెలుసుకుంటున్నాం అనే విషయంలో ఉండండి. తొందరపడిపోయి ఆటికి అట్రాక్ట్ కావద్దు. చూస్తే చూడండి ఆ వీడియోని. జస్ట్ దాంట్లోంచి ఏం గ్రహించగలరో గ్రహించి వదిలేయండి. కానీ అల్టిమేట్ కాదు. ఈ మధ్య కొంచెం బాగా ఎక్కువయ్యాయి. ఆకాషిక్ రికార్డ్స్ అని జెప్పి. ఆ! ఓ రకంగా అదొక మూవ్‌మెంట్ కింద స్టార్ట్ అవుతోంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఓ 2 ఇయర్స్‌లో మన వాళ్ళకి ఎక్సైట్‌మెంట్లు కావాలి. ఇమ్మీడియేట్ ఎనాసిన్ మందులాగా అవి కావాలి. ఎస్పెషల్లీ మిగతా విషయాల్లో కొంచెం పని చేస్తూ ఎంతో కాలం ప్రయత్నం చేస్తే గాని ఏ పని నేర్చుకోము మనం జీవితంలో. ఏదో అది టీ పెట్టడం కరెక్ట్‌గా రావాలి అంటేనే, నువ్వు కనీసం 10, 15 సార్లు టీ పెట్టడం జరిగితేనే, ఒక ప్యాటర్న్‌లో నీ స్టైల్‌లో టీ పెట్టగలుగుతావు నువ్వు. అంతేగాని టీ పెట్టడం ఇలాగా అని ఒక పుస్తకం చదివేసిన మాత్రం మొదటి ప్రయత్నంలో నువ్వు అద్భుతమైన టీ పెడతావని అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. బట్ మీరు స్పిరిచువాలిటీలో అలాగ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒక ఓ వీడియో వినంగానే, ఓ పుస్తకం చదవంగానే, ప్రాక్టీస్ 2, 3 రోజులు చేయంగానే అల్టిమేట్‌గా అన్నీ వచ్చేసేయాలి, అన్నీ జరిగిపోవాలనుకుంటారు. ఎంత హాస్యాస్పదమైన ఆలోచనది. ఆతృత ఉండొచ్చు గానీ ఆతృతని అవేర్‌నెస్‌లో ఉండాలి. ఇది నా ఆతృతలోంచి వచ్చింది అనే విషయం. సో, వెంటనే రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు. సో, విల్ ప్రొసీడ్. అకాషిక్ రికార్డ్స్ గురించి. సో, ఇక్కడ చూపిస్తుంది క్రియేషన్ పార్టు అండ్ ఎగ్జిస్టెన్స్ పార్టు. అండ్ ఈ 2 ఒక పెద్ద బిగ్ డబుల్ హెడెడ్ హారో, యెల్లో హారోతో సెపరేట్ చేసాం. అది మహారీజియన్ ఆర్ రింగ్ పాస్ నాట్ అని రిఫర్ చేస్తుంది. సో, క్రియేషన్‌లో డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏర్పడినవి. అవి ఎగ్జిస్టెన్స్ గుండా ప్రయాణం చేస్తాయి. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు అయ్యే ప్రాసెస్‌ని డీటెయిల్‌గా యానిమేషన్‌లో చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఈ మహా రీజియన్‌లో నీకు ఒక పెద్ద సర్కిల్ ఉంది. ఆ సర్కిల్‌లో చిన్న 3 సర్కిల్స్ ఉన్నాయి. సో, ఇవి రికార్డింగ్ సెంటర్స్ అనుకోండి. 3 ఎందుకున్నాయి? శుభలో ఎక్స్‌పీరియన్స్ రికార్డ్ అయ్యేది, ఊహలో ఎక్స్‌పీరియన్స్ రికార్డ్ అయ్యేది, భూలో ఎక్స్‌పీరియన్స్ రికార్డ్ అయ్యేది. సో,
విల్లింగ్‌గా ఎవరు శాపం ఇవ్వలేదు. విల్లింగ్‌గా ఆ సేమ్‌నెస్ ఫీల్ నుండి వాండరింగ్ స్టేట్‌లోకెళ్ళింది కాబట్టి, సహజ సిద్ధంగా కావాలనే డివైన్ ఫ్రాగ్మెంట్ క్రాస్ చేయటం మొదలెట్టింది మహాని. సో, ఇక్కడ క్రాస్ చేసే ముందు ఏమైంది దానికో చిన్న వెంచర్ డెవలప్ అవుతుంది. ఈ వెంచర్ డెవలప్ అవ్వటమే ప్రధాన కారణం. పైన ఒక వెంచర్ ఫార్మ్ అవ్వటం వల్ల సమ్ లేయర్. ఆ లేయర్ ఎందుకు ఫార్మ్ అయింది? టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద పరనాద్. వీటి యొక్క ఎనర్జీ రిసీడ్ అవ్వటం, వెంటనే పరాదాన్ని డిసింటిగ్రేట్ చేయటం అన్నీ అయిపోతాయి. అందుకోసమని వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏర్పడిందనమాట అది. సో, అయితే అది ఏర్పడటం వల్ల ఏమైందంటే, దానికి సేమ్‌నెస్ అనే ఫీలింగ్ ఉంది. అప్పటిదాకా సేమ్‌నెస్ తెలీదు. బట్ సేమ్‌నెస్, వాండరింగ్ ఫీల్ అయింది. సో, దీని యొక్క ఎక్స్‌పీరియన్స్ అవ్వటం కోసమని ఎగ్జిస్టెన్స్ ఆల్రెడీ డివైన్ హోల్డ్ చేయబడి ఆల్రెడీ మేనిఫెస్ట్ చేయబడి ఉంది అప్పటికి. అంటే అర్థం దానికి ఆల్రెడీ నోస్ అనమాట. డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ఇలాంటిదొస్తుంది అనే విషయం దానికి తెలుసనమాట. ఇంత ఆర్డైన్డ్ ప్రాసెస్ తప్ప ఇది యాక్సిడెంటల్ రాండమ్ ప్రాసెస్ కాదు. సో, మహారీజన్ కూడా క్రాష్ అవుతోంది. ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ నమ్మినెస్‌కి పారలైజింగ్‌కి గురవుతుంది. ఈ పారలైజ్‌కి గురవ్వటం వల్ల ఏమవుతుంది? దాని యొక్క ఐడెంటిటీ మర్చిపోతుంది. నేనొక డివైన్ ఫ్రాగ్మెంట్ అనే విషయం దానికి సెన్స్‌లో ఉండదు. అట్ ద సేమ్ టైమ్ బలానా సోర్స్ నుండి వచ్చాననే విషయం కూడా సెన్స్‌లో ఉండదు. దట్ ఈస్ ఎ ఫేట్ మాట. డిజాస్టర్ క్రియేట్ అవుతుందని చెప్పి అందుకని. ఇక్కడ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఎ క్యాజువల్ బాడీతో దానికి ఒక క్యాజువల్ బాడీ ప్రదానం చేయబడుతుంది. సో, క్యాజువల్ బాడీ ప్రదానం చేయబడటం అది ప్రయాణం చేస్తుంది. డివైన్ ఫ్యాక్ట్‌తో సహా. ఇప్పుడు ఓ రకంగా చెప్పి ఇది క్యాజువల్ బాడీ యొక్క పార్టే. బట్ కొన్ని పుస్తకాల్లో దీన్ని సెపరేట్‌గా రిఫర్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఎలక్ట్రానిక్ బాడీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గ్రాస్ నుండి ఫినిట్ నుండి సటిల్ అనే స్థితిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది సటిలెస్ట్ థింగ్ అన్నమాట. మ్యాటరు, ఆటమ్స్ ఇంకా లో లెవెల్ సబటామిక్ పార్టికల్స్ కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్ అనే పదం వాడాం. ఎలక్ట్రానిక్ బాడీ దానికి ప్రదానం చేయబడుతుంది. ఎలక్ట్రానిక్ బాడీ అంటే కాజువల్ బాడీ అని అనుకోవచ్చు ఓ రకంగా చెప్పాలంటే. సో, ఇక్కడ అదే కాకుండా యూనివర్సల్ డివైన్ మైండ్ ఈ ఎగ్జిస్టెన్స్‌లో మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. అది దీని యొక్క గుండా ప్రయాణం చేయటం వల్ల అక్కడ బుద్ధి అనేది కూడా క్రియేట్ అవుతుంది. సో, బుద్ధి, థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అండ్ బాడీతో ఇది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. దేని సోహ అని ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటుంది. సో, క్లియర్ అయింది కదా! ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతుందంతా అక్కడ రికార్డర్‌లో రికార్డ్ అవుతుంది. కానీ ఇక్కడి నుండి రికార్డ్ అవ్వడానికి ఒక ట్రాన్స్‌మిటర్ ఉండాలి గదా! అందుకని ఈ మైండ్‌లో ఒక ట్రాన్స్‌మిటర్ కూడా ఉంటుందని మనం ప్రిజ్యూమ్ జేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్‌మిట్ చేయటానికి. ఈ ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని ట్రాన్స్‌మిట్ చేస్తుంది. సో, ఒక లైఫ్ అవ్వంగానే ఆటోమేటిక్‌గా ఇవి డిసాల్వ్ అయిపోతాయి. ఏ మెటీరియల్ ద్వారా అయితే ఏర్పడిందో క్యాజువల్ బాడీ గాని, ఆస్ట్రల్ బాడీ గాని, లేదా ఫిజికల్ బాడీ గాని మళ్ళా ఆ ప్లేన్స్‌లో ఆ అణు ఘటకాలు దేని ద్వారా ఏర్పడిందో ఆ ఘటకాల కింద డిసింటిగ్రేట్ అయిపోతుంది. మళ్ళా కొత్తది ఫార్మ్ అవుతూ ఉంటుంది. బట్ రికార్డు జస్ట్ ట్రూ కాపీ కాదది. ఆల్‌మోస్ట్ ఆల్ ఒరిజినల్ లాగా రికార్డ్ అయ్యుంటుంది. సో, ఇక్కడ నుండి రేపు చూద్దాం. రేపు అసలు రిలేషన్ అమాంగ్ కర్మ, వాసన అండ్ సంస్కార గురించి అర్థం చేసుకుంటాం. ఇది రింగ్ పాస్‌వర్డ్ ఒక ఫంక్షనాలిటీకి, రికార్డింగ్‌కి లింక్డ్ మ్యాటర్. సో, రైట్.